నిజం న్యూస్ కి స్వాగతం। ఈ రోజు బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి నేడు కులగణన ఊసే ఎత్తకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చూడటం అన్యాయమన్నారు। కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు సామాజిక న్యాయాన్ని చేస్తామని ప్రకటించి కర్ణాటక ముఖ్యమంత్రి బీసీల ముద్దుబిడ్డ సిద్ధరామయ్యతో తెలంగాణ గడ్డ మీద ప్రకటన చేయించి బీసీల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కులగణన ఊసే ఎత్తకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్ధతిని అవలంబిస్తూ బీసీలకు అన్యాయం చేయాలని భావిస్తే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సంగం సూర్యారావు అన్నారు। తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దృష్టిలోని సామాజిక న్యాయం అంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన రెడ్లకు పదవులు కాంట్రాక్టులు ఇవ్వడమే సామాజిక న్యాయమా అని ప్రశ్నిస్తూ జితేందర్ రెడ్డి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా లేకుండానే కేబినెట్ హోదా కల్పించడం, చిన్నారెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో నేను పోటీ చేయలేనని చేతులెత్తేసినటువంటి ఆయనకు పదవి ఇచ్చి గౌరవించడం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీనియర్ బీసీ నాయకులు కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే వారికి కనీసం మర్యాద కూడా ఇవ్వకపోవటం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు। ఈ కార్యక్రమంలోని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మోడాల శ్రీనివాస్ సాగర్, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సారంగి లక్ష్మీకాంత్, జాండ్రా సంఘం జిల్లా అధ్యక్షులు మహేందర్, మేదరి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఆరేకటి సంఘం జిల్లా నాయకులు శ్రీనివాస్, బీసీ సమాజ్ కో కన్వీనర్ సవారి సత్యం, బీసీ సమాజ్ దేవరకద్ర నియోజకవర్గం కన్వీనర్ శేఖర్, బీసీ సమాజ్ నాయకులు జంగం విశ్వనాథ్, మనోహర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు। నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు లోకల్ బాడీ ఎలక్షన్స్కు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది। బీసీ సమాజ్ మెయిన్ డిమాండ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్తామని అప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి గౌరవనీయులు సిద్ధరామయ్య గారి ద్వారా చెప్పేయడం జరిగింది। అదేవిధంగా సామాజిక న్యాయం మా ప్రథమ కర్తవ్యమన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కులగణన జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని బీసీ సమాజ్ డిమాండ్ చేస్తుంది। త్వరలో బీసీ కమిషన్ ద్వారా కులగణన చేసి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలకు పోవాలని, సామాజిక న్యాయం చేయాలని బీసీ సమాజ్ కోరుకుంటుంది। అలా కాకుండా వాళ్ళ దృష్టిలో పార్టీ మారిన జితేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చి చెన్నారెడ్డికి పదవులు ఇచ్చి ఇదే మా సామాజిక న్యాయం అంటే మాత్రం బీసీలు కన్నెర్ర చేయక తప్పదు। దయచేసి ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట్లాడినారో కాంగ్రెస్ హైకమాండ్ సామాజిక న్యాయం అనే ఏ విధమైనటువంటి నినాదాన్ని తీసుకొచ్చిందో దాన్ని రాష్ట్ర పార్టీ అమలు చేస్తుందని మేము కోరుకుంటున్నాం। కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలని అనగదొక్కుడే కార్యక్రమంగా పెట్టుకున్నది। అది బీసీ సమాజ్ చాలా వరకు అబ్జర్వ్ చేస్తుంది। అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తూ బీసీలను అనగదొక్కుడే పనిగా పెట్టుకున్నది। కాబట్టి బీసీ సమాజ్ ముఖ్యంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కులగణన జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి। గతంలో టీఆర్ఎస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసింది। రాష్ట్రం ఏర్పడిన తర్వాత రిజర్వేషన్ని 22% తగ్గించి స్థానిక సంస్థలు ఎన్నికలకు పోవడం జరిగింది। అప్పుడు 33% ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషను దాన్ని 22% తీసుకొచ్చి 2 దఫాలు కూడా బీసీలకు అన్యాయానికి గురి చేసింది। ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పంతాన్ని ఎంచుకున్నట్టు కనబడుతుంది। దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కన్ను తెరిచి బీసీల పక్షాన్ని ఉంటుందా, లేకుంటే అగ్రకులాలు రెడ్లకే వాళ్లకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తుందా తెలుసుకోవాలి। కాబట్టి బీసీ సమాజ్ కులగణన జరిగిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోవాలనేది కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తుంది। దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు। కులగణన జరిగేంత వరకు కూడా అన్ని జిల్లాలో బీసీలను చైతన్యవంతులు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టడానికి బీసీ సమాజ్ సమాయత్తమైంది। అందులో భాగంగానే నేడు బీసీ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలోని కుల సంఘ నాయకులందరితో కూడా చర్చించిన పిదప పత్రికా విలేకరుల ముందుకు రావడం జరిగింది। దయచేసి సామాజిక న్యాయం అంటే ఒక రెడ్లకే పదవులు ఇస్తే సామాజిక న్యాయం కాదు, బీసీలను కూడా హక్కును చేర్చుకొని స్థానిక సంస్థల్లో ఎన్నికలకు పోయేటప్పుడు కులగణన ద్వారా వాళ్ళ వాటా వాళ్ళకి ఇస్తారని బీసీ సమాజ్ ఆశిస్తుంది। ఆ వాటాను ఇవ్వని ఎడల బీసీల దీన్ని కూడా వాళ్ళు రుచి చూడాల్సి వస్తుందని బీసీ సమాజ్ హెచ్చరిస్తుంది।
వాళ్ళకి ఇష్టం లేక సుప్రీంకోర్టుకు పోయి జీవో తీసుకొచ్చి సుప్రీంకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చి వాళ్ళు తక్కువ రిజర్వేషన్ ద్వారా స్థానిక సంస్థల్లో ఎన్నికలు రిజర్వేషన్ కల్పించి ఎన్నికలు జరగడం జరిగింది. అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ ముందే చెప్పింది ఎలక్షన్స్ ముందు కామారెడ్డి డిక్లరేషన్లో మేము కులగణన చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు పోతాం, బీసీలకు కంపల్సరీ 42% రిజర్వేషన్ ఇస్తాం, వాళ్ళ వాటాను వాళ్ళకు అందజేస్తామన్న నినాదంతో పోతే బీసీలు అందరూ కూడా ఆశపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం జరిగింది. తీరా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులన్నీ రెడ్లకు ఇస్తూ బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ హైకమాండ్ దీని మీద దృష్టి పెట్టి తప్పనిసరిగా కులగణనకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. అదేవిధంగా కులగణన జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలనేది బీసీ సమాజ్ యొక్క డిమాండ్.